హాయ్ అండి, వెల్కమ్ టు త్రిబుల్ ఎస్ చాకోస్. ఈరోజు నా బిజినెస్లో జరిగిన ఒక టర్నింగ్ పాయింట్ గురించి మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. జనరల్గా ప్రతి లేడీ కూడా ఎందుకు ఇంట్లో ఖాళీ కూర్చోవాలి, వాళ్ళకంటూ వాళ్ళు ఎందుకు ఒక ఐడెంటిటీ తెచ్చుకోకూడదు అన్న ఉద్దేశంతో నా హోమ్ మేడ్ చాక్లెట్స్, కస్టమైజ్ చాక్లెట్స్ని స్టార్ట్ చేశాను. ఈ కస్టమైజ్ చాక్లెట్స్ చేయడానికి ముందర నాకు ఏం జరిగిందంటే, సుకేత్కి మామూలుగా ఇంట్లో చాక్లెట్ చేసి ఇచ్చాను. యాజ్ యూజువల్గా మనం ఇంట్లో ఏం చేసినా కూడా మన పేరెంట్స్ అందరూ కూడా, హస్బెండ్, పిల్లలు అందరూ కూడా అగ్రి చేస్తారు, సూపర్ సూపర్ అంటారు. కానీ అది కరెక్ట్ కాదనిపించింది. సుఖీతో ఒకసారి స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి పట్టుకెళ్తానమ్మా అని చెప్పేసి పట్టుకెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్పిన ఒకే ఒక వర్డ్, ఆహా ఏం చాక్లెట్ సుకీర్తి అని. అప్పుడు సుకీర్తి వచ్చి నాకు ఇంటికి చెప్పిందన్నమాట, అమ్మ నీ చాక్లెట్స్ మా ఫ్రెండ్స్కి చాలా బాగా నచ్చేసాయి, చాలా బాగున్నాయి అన్నారు అని చెప్పేసాను. అందులో తన ఒక ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ది యానివర్సరీ ఉంటే తను దాచుకున్న డబ్బుల్ని తీసి తను ఇచ్చి, ఆంటీ మా పేరెంట్స్ది యానివర్సరీ ఉంది, నాకు మీ చాక్లెట్స్ కావాలి అని చెప్పేసి తను ఆర్డర్ ఇచ్చి వాళ్ళ యొక్క పేరెంట్స్కి తన యొక్క ప్రేమని ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇది కదండి అసలు రియాలిటీ. నాకు నిజంగా ఆనందం తను ఇచ్చిన అమౌంట్ గురించి కాదు నేను మాట్లాడేది, తను చూపించే ప్రేమ, వాళ్ళ యొక్క పేరెంట్స్కి తను ఇవ్వాలనుకున్న యాటిట్యూడు, తన యొక్క భావాలను వ్యక్తం చేయాలనుకున్న తలంపు నన్ను నిజంగా చాలా చాలా టచ్ చేసింది. మనకి నిజమైన ఆనందం ఎప్పుడు దొరుకుతుంది, మన యొక్క కస్టమరు మన యొక్క ప్రోడక్ట్ని తీసుకుని వాళ్ళు బాగుంది అని చెప్పినప్పుడే కదా. నిజంగా ఇప్పుడు నా దగ్గర చాలామంది చాక్లెట్స్ కొన్న ప్రతి ఒక్క కస్టమర్ కూడా రిపీట్ అయ్యారు. అంటే రిపీట్ అవ్వడానికి కారణం ఏంటి, నేను ఇచ్చిన ప్రోడక్ట్ వాళ్ళకంతా నచ్చింది. అక్కడ ప్రోడక్ట్ డబ్బులు కాదు, వాళ్ళకి నేను ఎంత డెడికేటెడ్గా ఇచ్చాను, వాళ్ళకి ఎంత న్యాచురల్గా ఇచ్చాను, వాళ్ళు ఎంత ఆ టేస్ట్ని వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారన్నది వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్లో నాకు చూపించారు. ఫీడ్బ్యాక్ ఇచ్చుకోవడం, వాళ్ళు ఏదో వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు, నేను ఏదో వాళ్ళ ప్రోడక్ట్ ఇచ్చాను, ఫీడ్బ్యాక్ ఇచ్చేసారని కాదు. ఒక ఫీడ్బ్యాక్ నాకు తిరిగి వచ్చింది అంటే అక్కడ నా ప్రోడక్ట్ మీద నాకు చాలా నమ్మకాన్ని వాళ్ళు నాకు ఇచ్చారు. అంతే నమ్మకంతో వాళ్ళకి నేను ప్రోడక్ట్ని అందించగలిగాను. ఈ ఒక్క విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. నిజంగా మీకు కూడా త్రిబుల్ ఎస్ చాకోస్ టేస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు అందరూ కూడా టేస్ట్ చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఒక్కసారి ఆర్డర్ ఇచ్చి మీరు కూడా, నేను ఎందుకు చెప్తున్నానో ఒకసారి టేస్ట్ చేసే చాక్లెట్స్ని మీ యొక్క ఫీడ్బ్యాక్స్ కూడా ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.